సకల ప్రాణుల హితం ఎక్కువ మక్కువ చూపే స్వరూపుడే విష్ణువని సూత సంహిత చెబుతోంది. అందుకే వేదాలు, శాస్త్రాలు, సకల విద్యలు, జ్ఞానాదులు వల్లభరాయుని అనుగ్రహం వల్లే మానవునికి లభిస్తున్నాయని విష్ణునామ ఫలశ్రుతి తెలియచేస్తోంది. అలాంటి విశ్వస్వరూపుడైన వల్లభరాయుడు వీర రసోపేత మూర్తిగా గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలంలోని వంగీపురం గ్రామంలో నెలకొని ఉన్నాడు. విలక్షణమైన ఈ వైష్ణవ క్షేత్రం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. చోళుల కాలం నాటి వేంగిపురమే నేడు వంగీపురంగా అలరారుతోంది. గుంటూరు జిల్లాలోని అతి ప్రాచీన వైష్ణవ క్షేత్రాలలో వంగీపురం వల్లభరాయస్వామి ఆలయం సుప్రసిద్ధమైనది. సువిశాల లోగిలిలో ప్రాచీన కట్టడంగా అపురూప దివ్యధామంగా అలరారుతోంది. ఆలయ ప్రాకారాదులతో వల్లభరాయుని లోగిలి విశిష్ట ఆధ్యాత్మిక సన్నిధిగా ప్రకటితమవుతోంది. 4వ శతాబ్దంలో చోళుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం పురాణ ప్రశస్తి, చారిత్రక యశస్సు కలిగి ఉంది. ఆలయ ప్రాంగణంలో కవచయుక్త ధ్వజస్తంభం నెలకొని ఉంటుంది. ధ్వజస్తంభం చెంతనే గరుడ స్తంభం నెలకొని ఉంటుంది. ఈ ఆలయానికి సువిశాలమైన ప్రదక్షిణా పథం ఉంటుంది. ఆలయ ముఖమంటపం రాతి స్తంభాలతో ఉంటుంది. చోళరాజుల కళా నైపుణ్యానికి మచ్చు తునకగా ఈ లోగిలి భాసిల్లుతుంది. ఆలయ ముఖమంటపంపై నక్షత్రాకృతి గోచరమవుతుంది. వల్లభరాయస్వామి దర్శనం కోసం ఎందరో భక్తులు నిత్యం తండోపతండాలుగా ఈ క్షేత్రానికి తరలివస్తుంటారు. పరమాత్మకు వల్లభనామం కలగడానికి ఎన్నో కారణాలున్నాయి. లక్ష్మీదేవి భర్తగానే కాక సకల లోకాలకు పోషకుడు అయినందువల్ల, తత్వజ్ఞానానికి రక్షకుడైనందువల్ల ఆ మాధవుణ్ణి వల్లభునిగా వ్యవహరిస్తున్నాం. యావత్ విశ్వాన్ని తన శక్తితో పూర్తిగా నింపి సకల విశ్వానికి అధినాయకుడైన విష్ణురూపుడే వల్లభరాయుడు. గర్భాలయ దివ్యమంగళ విగ్రహంగా స్వామి నయనమోహనంగా ప్రకటితమవుతున్నాడు. గర్భాలయంలో జగదానందకారకంగా, జగదేక మంగళమూర్తిగా వల్లభరాయస్వామి తేజరిల్లుతాడు. శ్రీమద్భాగవతంలోని గజేంద్ర మోక్ష ఇతివృత్తానికి ఈ క్షేత్రానికి అవినాభావ సంబంధం ఉంది. మకరి నోట చిక్కిన గజేంద్రుణ్ణి రక్షించడానికి స్వామి వల్లభరాయ స్వామిగా అపసవ్యంగా శంఖుచక్రాలను ధరించి భక్తరక్షణ ధ్యేయంతో ఇక్కడికి తరలివచ్చాడని ప్రతీతి. తిరునామం శంఖుచక్రాలతో మీసాలు ధరించి స్వామి పుష్పాలంకృతంగా విలసిల్లుతుంటాడు. పై హస్తాలలో శంఖుచక్రాలను ధరించి, క్రింది కుడి చేతిని అభయహస్తంగా ధరించి, గదాయుధధారిగా సాక్షాత్ నారాయణ స్వరూపంగా స్వామి ప్రకటితమవుతుంటాడు. స్వర్ణ రజతాభరణాలతో సుప్రసన్న మూర్తిగా భక్తజన హృదయారవిందంగా స్వామి దర్శనమిస్తాడు. పూరణాత్ సదనాత్ చాపితతో అసౌ పురుషోత్తమః అని మహాభారతం పేర్కొంది.
ఉత్పత్తి లయాలకు ఆధారభూతుడైన స్వామిని పరమపురుషునిగా స్తుతించారు. ఆ పరమపురుషుడే వల్లభరాయునిగా వేల్పులకే వేల్పుగా అలరారుతున్నాడు. స్వామి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు అసంఖ్యాకంగా ఈ క్షేత్రానికి తరలివస్తారు. తమ ఆరాధ్య దైవమైన వల్లభరాయుణ్ణి మనసా వాచా సేవించుకుని స్వామి కృపకు పాత్రులవుతారు.